నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుత కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక అనారోగ్య సమస్య, ఏదో ఒక లోపంతో పిల్లలు పుట్టడం, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు చూస్తున్నాం. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? అది గనక మనం ఆలోచించడం మొదలు పెడితే మనం వండుకునే పాత్రల దగ్గర నుంచి, మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో మనం పొరపాటే చేస్తున్నామని చెప్తున్నారు. నేచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ విజయరామ్ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు మనం పెస్టిసైడ్స్ ఏం లేకుండా వ్యవసాయం ఏ రకంగా చేయాలి, ఏంటి, అసలు దానివల్ల భావితరాలకు మనం ఏం అందివ్వబోతున్నాం అనే విషయాల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ అనారోగ్య సమస్యలు. ఏ ఆహారం తీసుకోవాలన్నా ఇది తింటే ఇది అవుతుంది, ఇది తింటే ఈ జబ్బుల పాలవుతాము, ఇది ఒకటి బాగా భయపెడుతోంది సార్ ప్రతి ఒక్కరిని కూడా. ఇవన్నీ లేకుండా ఉండాలి అని అంటే మనం రసాయనాలు లేకుండా పండించే ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు చెప్తున్నారు. నిజంగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అసలు ఆ రకమైన వ్యవసాయం, ఆ పంటలు ఏ రకంగా పండించాలి సార్ మీ మాటల్లో? ఈ వ్యవసాయాన్ని సుభాష్ పాలేకర్ కృషి ఎస్పీకే ఓకే. నా గురువు శ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఆహా. దీన్ని గో ఆధారిత వ్యవసాయం అని కూడా అంటారు. ఓకే. ఈ విధానం నేను 14 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు 40 సంవత్సరాల వయసులో ఇది మొదలుపెట్టాను. గడిచిన ఈ 14 ఏళ్లలో నేను పండించుకొని నేను తినటం, నా శరీరాన్ని గమనించుకోవటం, ఎలాంటి ఒత్తిడి కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏ రోజు ఒక అలోపతి హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడటం కానీ నేను చేయలేదు. ఇలా ఒకప్పుడు ఈ భారతదేశం మొత్తం బతికిందే. నేను చేసిన కొత్తది కాదు. పాలేకర్ గారి విధానం కొత్తది కాదు. అనాదిగా దేశంలో ఆవులు ఉన్నాయి, ఆవు పేడతోని పంటలు పండించారు. కానీ కాలక్రమేణా జరిగిన ఈ హరిత విప్లవం తర్వాత, ఈ శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్ తర్వాత మనకి పశు సంపద తగ్గిపోయింది. భూమి అంతా కూడా విష రసాయనాలతో పాడైపోయింది. ఈ క్రమంలో పాలేకర్ గారు ఏంటంటే ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు ఎలా చేయొచ్చు అనేది ఆయన కల్పన చేశారు. ఒక ఆవుతో 30 ఎకరాలు సాధ్యపడుతుందా సార్? 14 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను. ఇది నేను ఆచరించడానికి పాలేకర్ గారిని తీసుకొచ్చి సెమినార్స్ నిర్వహించాను. 5 ప్రోగ్రాంలు చేశాను తెలంగాణలో. తర్వాత నా పొలంలో రైతులు తీసుకొచ్చి చూపిస్తున్నా, ఇది వాస్తవం, ఇలా పండించుకోవాలి, ఇది మన జీవన విధానం అని. ఈ మార్పు మొదట్లో కన్నా ఇప్పుడు చాలా త్వరగా మారుతున్నారు జనం. కారణం, బజార్లో ఉన్నవి తిని ప్రకటనలో చూసిన వస్తువులు మోసపోయి, మంచిది అనుకుంటే మంచిదని ఎలా ప్రామాణికం అంటే మంచి ప్యాకింగ్ చేసి సరికొత్త ప్యాకింగ్లో ఆకర్షణీయమైన రంగుల్లో ప్యాకింగ్ అంటున్నారు ప్రకటనలో. ఇవన్నీ మంచి లైటింగ్లో పెట్టి షోకేస్లో పెట్టినాక గ్రేడింగ్ చేసి పెడితే ఇది క్వాలిటీ అనుకుంటున్నారు. అది క్వాలిటీ కాదు. విష రసాయన లేని పంటలతో పండించిన ఆహారం క్వాలిటీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. దీని ద్వారా మారుతున్నారు. ఇది మంచి మార్పు మొదలైంది కాబట్టి తిరుమల స్వామివారు కూడా ఆ కరుణ దయతో గత 3 సంవత్సరాలు, ఏప్రిల్ వస్తే 3 ఏళ్ళు పూర్తి, స్వామివారికి ఇలా మేము పండించిన వాటితోనే నైవేద్యం జరుగుతుంది. ఇది ఈ సుభాష్ పాలేకర్ కృషికి ఇది మొదటి విజయం. అంతే కదా, అంత పెద్ద తిరుమల దేవస్థానంలో స్వామివారికి గర్భగుడిలోకి ప్రసాదం నిరంతరం 3 సంవత్సరాల నుంచి వెళుతుందంటే అంటే దీనికి ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువే కదా. ఎట్లా వచ్చింది సార్ మీకు అసలు, అంటే స్వామివారికి పంపించే అవకాశం? ఇది ఈ ప్రేరణ కలిగించింది సబర్మతి. ఆవిడ ఒరిస్సాలో ఉంటారు. ఆవిడ సీడ్ యాక్టివిస్ట్, విత్తనాల మీద పనిచేసే ఉద్యమకారిణి. ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక 14-15 సంవత్సరాల క్రితం. తిరుమల వచ్చారు ఒరిస్సా నుంచి. అక్కడ ఏదో ఇంటర్వ్యూలో ఆవిడని కొంతమంది అడిగితే
మీ తిరుమల స్వామివారికి మీరు నైవేద్యం ఏం పెడుతున్నారు అని ఎదురు ప్రశ్న వేసింది ఈవిడ. ఆ, ఏ, మా పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉమ్, కృష్ణుడు కాలం నాటి బియ్యాలతోనే స్వామివారికి నైవేద్యం జరుగుతుంది. ఓకే. ప్రతిరోజు 3 రకాల బియ్యాలతో స్వామికి నైవేద్యం ఇస్తాం. ఉమ్, ఉహు, మీరు బీపీటీ, సోనా మసూరి అవును. ఈ రెండు నేచర్ నుంచి వచ్చినవి కాదు, ఉమ్, ఒక సైంటిస్ట్ తయారు చేసిన విత్తనాలు. ఓకే. దీంట్లో ఎక్కడ విటమిన్స్ కానీ ఫైబర్ కానీ ఎలాంటి పోషక విలువలు లేని ఆహారం ఈ బీపీటీ, సోనా మసూరి. దురదృష్టం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఎక్కువ తింటారు జనం. ఎందుకు సార్, రీజన్ ఏమై ఉంటుందంటారు? అంటే ఏ ఇది ఉపయోగం లేని? ఒకరోజు ఒక సంవత్సరం జరిగిన నష్టం కాదు ఇది. ఉమ్, ఉమ్, హరిత విప్లవం దగ్గర నుంచి జరిగిన నష్టం. ఓకే. స్వామినాథన్ ఏదైతే మనకి అప్పచెప్పాడో, మన పాఠ్యాంశాల్లో చదువుకున్న స్వామినాథన్ చాలా మంచి కృషి చేశాడని అవును. ప్రభుత్వాల వారి, ఇది ప్రతి ఇంట్లో ఆయన చేసిన పాపం ఉంది. ఉమ్, ఆయన పండించిన ఏంటి ఈళ్ళ గురించి మాట్లాడాడు, విలువల గురించి మాట్లాడాల. ఓకే. మనకి ఇప్పుడు ఈళ్ళు కావాలా, విలువలు కావాలా? ఇది మొదటి ప్రశ్న. మనకి ఎక్కువ దిగుబడి కావాలా, ఉమ్, తక్కువ వచ్చిన ఆరోగ్యం కావాలా? తక్కువ వచ్చిన ఆరోగ్యం కావాలి ఇంపార్టెంట్ కదా. కదా సార్. ఇదేంటంటే ఇంత దేశ జనాభాకి ఇలా పండిస్తే ఈ తక్కువ వీళ్ళతో రాదు అని ఒక ముద్ర వేశారు. ఓకే. ఇప్పుడు మీ ఛానల్ చూసిన చాలామంది కామెంట్ పెడతారు, ఈ తక్కువ బియ్యంతో ఎలా దేశాన్ని నడపగలుగుతారని. అందరి కడుపు నిండదు కదా. అంత ఉంటుంది అబద్ధం, ఇదంతా మాయ. ఉమ్, మీరు ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం ఇలా చేస్తే మొదటి సంవత్సరం మీకు 18 నుంచి 20 బస్తాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు తిన్న భోజనం ఉంది కదా, అవును సార్. ఇది 18 నుంచి 20 బస్తాలు వస్తాయి మొదటి సంవత్సరమే. ఓకే. ఆ, ఇలా మీరు భూమి మారిన కొంది 25-35 బస్తాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, కెమికల్తో పండిస్తే కూడా 30-35 బస్తాలే వస్తాయి. వస్తాయి. ఈ భూమిలో పంటకి సహాయం చేసేవి, సూక్ష్మ పోషకాలు అందించేది సూక్ష్మజీవులు. ఉమ్, ఆ సూక్ష్మజీవుల్ని మనం ఈ రసాయనాలతో, ఈ కెమికల్స్తో, ఈ కలుపు మందులతో ఉమ్, ఆ సూక్ష్మజీవుల్ని మనం చంపేశాం. వాటిని మళ్ళీ పెంచి పెద్ద చేసేది ఈ జీవం లేని మట్టిలో సారం లేదంటారు కదా. అవును. మళ్ళీ ఆ మట్టి మళ్ళీ పూర్వవైభవం రావడానికి ఉమ్, ఆవు కడుపులో ఉన్న మట్టి, ఆ మట్టి గోమయం. ఓకే. అంటే ఈ భూమి మీద మట్టి ఎప్పుడైనా పాడు చేస్తాడు అనుకున్నాడు మనిషి, ఉమ్, మళ్ళీ అలాంటి భద్రంగా గోమయాన్ని ఉమ్, మనకు అందించాడు. ఏ జంతువుకి లేదు అది. ఆ దాంట్లో మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే. 1 గ్రాములో 3 కోట్లు ఉంటాయి. ఉమ్, అవి వ్యవసాయం చేస్తే మనిషి ఏమీ చేయడు ఇక్కడ. ఓకే. అవి 1 గ్రాములో 3 కోట్లు ఉంటే రోజుకి ఒక ఆవు 10 కేజీలు పేడ ఇస్తుంది. ఉమ్, 10 కేజీల పేడ 1 ఎకరానికి సరిపోతుంది. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 ఎకరాలు చేయొచ్చు. ఉమ్, ఇది నేను ఆచరిస్తున్నాను. ఆచరించబట్టి దీంట్లో ధర్మం ఉంది కాబట్టి ఈ 14 ఏళ్లలో స్వామి కూడా దాన్ని అర్థం చేసుకుని మాకు అవకాశం ఇచ్చాడు.